అన్ని చెప్పే సబ్జెక్టులన్నీ కొన్ని స్టేట్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్లు జీహెచ్ఎంసీ చూస్తుంది, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ స్టేట్ సబ్జెక్టులు. ఇవన్నీ పార్లమెంటులో గెలిస్తే ఎట్లా సాధ్యమవుతుంది? కరెక్ట్, మంచి ప్రశ్న వేసిండ్రు. సిటిజన్లా కొట్లాడుతానయ్యా. నన్ను ఎంచుకున్నాక, నా పార్లమెంట్, నన్ను లోక్సభ నియోజకవర్గం ఎంచుకున్నాక నేను అసెంబ్లీ ఏంది, పార్లమెంట్ ఏంది, ఏ బాధ వచ్చితే ఎవరికి వస్తే నేను పోయి కూర్చుంటాను. అసెంబ్లీ అయితే అసెంబ్లీ ముందు పోయి కూర్చుంటా, పార్లమెంట్ లోపల పోయి కూర్చుంటా. ఫరక్ అంతే, అంతే బా ఫరక్. ఆడ పార్లమెంట్ లోపల కూర్చొని బతిమలాడతా, ఇక్కడ అసెంబ్లీ బయట కూర్చొని డిమాండ్ చేస్తా. మనం సాధారణంగా చూసుకోవచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ అంటే కొంత హిందూ ముస్లిం అనేది ఉంటుంది. కొంత ముస్లింలు కొంచెం మెజార్టీ ఉంటారు. వాళ్ళ ఓట్లను వస్తే తప్ప మీరు గెలిచే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఓట్లను రాబట్టుకోవడం వరకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? హిందువుల ఓట్లు కన్సాలిడేట్ కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? అయ్యా, ఇది హిందూ ముస్లిం గొడవ కాదయ్యా. నాకు అన్యాయమైపోయిన ప్రతి బీద బతుకు బాధ, అన్యాయమైపోయిన ప్రతి పౌరుడి బాధ. నీకు హిందూ ముస్లింలాగా కనిపించవచ్చు, నాకు హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులలా కనిపిస్తున్నారు వాళ్ళు. నాకు తేడా లేదు. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, పార్దీవాడ కావచ్చు, బంజారా కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, ఈసాయి కావచ్చు, జైన్ కావచ్చు, బౌద్ధ కావచ్చు, తేడా పడదు నాకు. మీరు ఎన్ని చెప్పినా మనం ఉన్నది భారతదేశంలో, ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, ఇక్కడ మత వ్యవస్థ ఉంది. వాటి ఆధారంగానే ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ఎట్లా కన్సల్టేట్ చేసుకుంటారు? నీకుండొచ్చా? మిగతా రాజకీయ నాయకులకి ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ ఇష్టం ఉండొచ్చు. నా పద్ధతి అది కాదయ్యా. నాది ఒకటే పద్ధతి ఉంటుంది. నా పద్ధతిలో నేను పోతా. నా పద్ధతిలో కుల మత భేద విచక్షణ లేవు. నాకు బాధపడేవాడు ఉంటే వాడు నా వాడయా. నువ్వు బిల్డింగ్లో ఉన్నావు, హ్యాపీగా 2 స్టోరీ బిల్డింగ్లో ఉన్నావు. నువ్వు ముస్లిం, నువ్వు ఆలోచించుకో. హిందూ ఆలోచించుకో, క్రిస్టియన్ ఆలోచించుకో. కానీ అదే మురికివాడలలో, బస్తీలలో ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. వాడి కులమేంది, మతమేంది, జాతి ఏంది? వీణి ఎంపి వాణి ఎంపికి ఏమైనా కలర్ డిఫరెన్స్ ఉందా? వీణి బాధకి వాణి బాధకి ఏమన్నా వేరే తేడా ఉందా? వీణి బిడ్డకి వాణి బిడ్డకి రక్తంలో తేడా ఉందా? బీదరికం కన్నా భయంకరమైన శాపమే ఉంది ఆ జీవితంలో. నేను ప్రతి బీదవాడి కోసం పనిచేస్తా, అది ఏ కులమైనా ఏ మతమైనా. వెళ్తున్నారా అంటే మా ముస్లిం కాలనీలకు, ఆ ఏరియాలకు వెళ్తున్నారు? ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుండి? చాలా బాగుంది. పస్మంద వాళ్ళైతే అసలు చాలా చాలా బాగుంది వాళ్ళ రెస్పాన్స్. మాత్రం అలసిపోయినారు. అంటే ఎందుకు బీజేపీకి ఓటేయాలనుకుంటారు వారు? వాళ్ళు ఇప్పటికైనా మోదీ సర్కారు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, నేషనల్ లెవెల్లో అన్ని వింటున్నారు వాళ్ళ పథకాలు, వాళ్ళ వరకు వచ్చేసరికి ఒక్కటి వాళ్ళ వరకు వస్తలేదు. ఇది ఎట్లా తెలియాలి? ఒక బీద ముస్లిం పస్మందకు నీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ రావాలి? ఈరోజు మనం పోయేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, వాళ్ళ ఇంటింటికి కూడా పోయేసరికి, లేదు ఈసారి మోదీ సర్కార్కి, మోదీ గారికి వాళ్ళ ఇంటి వరకు వచ్చి వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. మన ఇంటి వరకు వస్తుంటే ఇంకా మనకి మోదీ గారి చేతిలో పడితే మన జీవితాలు హ్యాపీగా ఒడ్డెక్కినట్టే అన్న భావన కలుగుతోంది వాళ్ళకి.